路走，阿西达西海呀库纳鲁，欧麦吉尼曼波哈吉尼，哦耶耶耶哈吉尼曼波纳鲁多，海呀库瓦下海纳鲁，达西南得鲁多哈吉尼。వంగవీటి రంగా గారు బతికిన రోజుల్లో నేను ఒకసారి చూసాను, 2 సార్లు చూసాను గుర్తులేదు. నేను మొత్తానికి ఆయన చూశాను, నేను కలవలేదు, చూశాను. ఎందుకంటే నేను చిన్నవాడిని. రంగా గారిని చిన్నప్పుడు మా ఇంట్లోనే చూశాను. ఆయనకి నేను టీ కూడా తీసుకెళ్లి ఇచ్చాను. బంధం విలువ తెలియని వాళ్ళు ఎదుటివారిని బాధ పెడుతూనే ఉంటారు. అలాగే బంధాన్ని వదులుకోలేని వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. ఇది కొందరికి అంత తొందరగా అర్థం కాదు. తీరా అర్థమయ్యే సమయానికి వారితో ఎవ్వరూ ఉండరు. చివరికి ఆడవాళ్లు కూడా మొదలెట్టారమ్మా. అందుకే నేను పల్లెటూళ్ళలో మహిళలను చూస్తే నమస్కారం పెడతా. మీకు దుర్వ్యసనాలు ఉండే అవకాశాలు చాలా తక్కువ. పట్టణాలకు రాక వచ్చి చెడిపోకండి అమ్మా. హైదరాబాద్ అసలు రాకండి, పని లేదు మీకు ఇక్కడ. పట్టణాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మొగాడు తాగితే మేము తాగకూడదా, మొగాడు తిరిగితే మేము తిరగకూడదా? ఇదా స్వేచ్ఛ? కనీసం ఇదివరకు సగం జాతి మీద అందరికీ నమ్మకం ఉండేది. మహిళలు చెడిపోరు, మహిళలు తాగరు, మహిళలు సిగరెట్లు కాల్చరు, ఇవన్నీ ఉండేవండి. ఇప్పుడు అవి ఏం లేకుండా పోయే మొత్తం అంత సమానం. దేంట్లో చెడిపోవడంలో, బాగుపడంలో కాదు. చదువులు ఉద్యోగాలు సమానమైతే పర్వాలేదండి, తాగడంలో సమానమా? ఒక పోలీసు ఒక ప్రసిద్ధ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటే మా నాన్న ఎవరో తెలుసా అందండి. నువ్వెందుకు తాగావని అడుగుతా మా నాన్న ఎవరు అంటావు, బుద్ధి ఉందా నీకు అంటే రికమెండేషన్. పవన్ కళ్యాణ్ గారి పైన అదే మన కట్టప్ప ఎరా కుక్క ప్రభు మొరగడానికి వచ్చావు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి, ముఖ్యంగా ఈ తెలుగు సమాజంలో ఉన్న వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి. సనాతన ధర్మానికి దేవుడికి సంబంధం లేదు, సనాతన ధర్మానికి ధ్యానానికి సంబంధం లేదు, సనాతన ధర్మానికి ఆధ్యాత్మికతకి సంబంధం లేదు. సనాతన ధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మం, సనాతన ధర్మం అంటే వర్ణం, సనాతన ధర్మం అంటే కులం, సనాతన ధర్మం అంటే సామాజిక అన్యాయం, సనాతన ధర్మం అంటే స్త్రీ బానిసత్వం, సనాతన ధర్మం అంటే శూద్ర బానిసత్వం. మీరు అవన్నీ కావాలని కోరుకుంటున్నారా? అవి ఉండాలని కోరుకుంటున్నారా? అందుకని సనాతన ధర్మం పేరు మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే హంగామా ఉన్నదో అది కొన్ని వర్గాల, కొన్ని వర్ణాల, కొన్ని కులాల ప్రయోజనాలు కాపాడడానికి, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం అంతే. ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. నాకు ఈ పదవులు అధికారాలు నాకు సంతోషాన్ని ఇస్తాయా? అరే, దేశం హితువు కోరుకునేవాడిని, సమాజం హితువు కోరుకునేవాడిని. నాకు చిన్న ముఖ్యమంత్రి పదవి ఎంత, మంత్రి పదవి ఎంత, చాలా తుచ్చం. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, 2 చేతులు జోడించి అడుగుతున్నాను, నన్ను గెలిపించాను. చేతులెత్తి నేను అడగట్లేదు, అడుగుతాను. మూర్ఖురాలైన భార్య తన భర్తని బానిసం చేసి తను యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన భార్య తన భర్తని రాజును చేసి ఆ రాజుకు తాను రాణిగా ఉంటుంది.
ఇదిగో ఇందులో 4-5 చపాతీలు ఎక్కువ పెట్టాను. శివాని ఉంది కదా నీ గర్ల్ ఫ్రెండ్, తనకు కూడా ఇచ్చేసాను. నేనే చేశానని చెప్పడం అయితే మర్చిపోకు. ఇదిగో శివాని అంట మెసేజ్ చేసింది. తను స్టార్ట్ అయిందంట. ఏం చెప్పాలి? అవునా, నువ్వు స్టార్ట్ అవుతున్నావు అని చెప్పనా? ఓ తింతో నేను నువ్వు గోవాకి వెళ్తున్నావు. సరే జాగ్రత్తగా వెళ్ళండి. ఇదిగో శివాని లిబ్బం అనుకుంటా నీ బ్యాగ్ లో ఉండిపోయింది. నువ్వు ఆఫీస్కి వెళ్తావు కదా, తనకు తప్పకుండా ఇచ్చేసి. బ్యాగ్ లోనే పెడుతున్నా. ఇక్కడ ఏదో బాక్స్ పెట్టి మర్చిపోయావు. ఏంటిది? వాచా? నా కోసమా? శివాని కోసమా? ఏముంది ఇందులో? ఒకసారి నేను ఓపెన్ చేసి చూడనా? ఓ వావ్, ఇంత బాగుంది. నేను తీసుకున్నా ప్లీజ్. ఓ తన బర్త్డేయా? ఎప్పుడు తన బర్త్డే? 1 month ఉందా? కరెక్టే చేసావు. మంచిగా ఇలాగే షాపింగ్ చేయండి. ఏమైందబ్బా అలా ఉన్నావు? శివాని నేను చీట్ చేసిందా? ఇదంతా తప్పబ్బా, తను అలా చేయకూడదు. నీకు కోపం వస్తుందా? సరే బెల్ట్ తీసుకురానా? తన మీద ఉన్న కోపం అంతా నా మీద తీర్చుకుంటావా? సరే చేత్తో కొడతావా? ఇగో కొట్టు. నువ్వు కొట్టు గంటలే, నేనే కొట్టుకుంటాను. ప్రపంచంలో గొప్ప మతాలు క్రిస్టియానిటీ అక్కడ పుట్టిందండి, యూదు మతం అక్కడ పుట్టిందండి. ఇస్లాంలో కూడా గొప్ప మాస్క్ లేదంటే మక్కా మదీనా, అక్కడ వెళ్ళటానికి కుదరదండి. ఎందుకంటే వేరే మతస్థులు వాళ్ళు రానివ్వరండి. దాని తర్వాత జెరూసలంలో అల్ అక్సా అనే మాస్క్ ఉందండి. ఆ మాస్క్ అధికరించే మహమ్మద్ ప్రవక్త స్వర్గంలోకి వెళ్లారని చెప్పని వాళ్ళ తాలూ ఖురాన్ చెప్తా ఉందండి. సో అది చూడాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ వెళ్ళాను, జెరూసలం వెళ్ళాను, అల్ అక్సా మాస్క్ లో ప్రార్థన చేశానండి. అక్కడ జీసస్ సిలువేసినటువంటి రోడ్డు ఒకటి, దాన్ని వయ్యా అప్యా అంటారండి. క్రిస్టియన్ మతం నమ్మేవాళ్ళందరూ కూడా చాలా మంది అక్కడ ఒక క్రాస్ని సింబాలిక్ గా మోస్తూ, ఆ బరువును మోస్తూ కాస్త దూరం ఆయన ఎంత బాధపడ్డారో ఆ బాధను వాళ్ళు కూడా మించడానికి ఒక రిచువల్ నడుస్తూ ఉంటుందండి. నా యథాశక్తి నేను కూడా క్రాస్ మోసానండి. సో నా క్రిస్టియన్ హిమ్స్ వింటా ఉంటే నా కళ్ళంటే నీళ్లు తిరుగుతాయండి. జీసస్ సిలువేస్ ఏదైతే గుడ్ ఫ్రైడే అంటామో ఆవిడ నేను ఫాస్టింగ్ చేస్తాను, నేను క్రిస్మస్ సంబరం చేస్తాను, నాకు మేరీ మాత్రం నేను కొలుస్తూ ఉంటానండి. అట్లాగే సూఫీ తాలూకు భక్తి గీతాలు నాకు కళ్ళంటే నీళ్ళు వస్తూ ఉంటాయండి. నాకు ఏ మతం మీద కూడా అసహనం లేదు, ముందే చెప్తున్నానండి. అన్ని మతాలు గొప్ప, అన్ని ఆ భగవంతుడికి దారి చేస్తాను అన్న స్టాండ్లోంచి ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి. అర్థమవుతుంది కదండి. ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నామో వాళ్ళని అనుమానిస్తాము సహజంగా. అతి స్నేహ ఖలు పాపశంకి కాళిదాస్ చెప్పిన మాట. అతి అనుబంధం, అతి చనువు, అతి ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ అనుమానం అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఈ అనుబంధం కారణంగా అక్కడ పోతుందేమో, దొరకరేమో, మన వాళ్ళు కాకుండా పోతారేమో, ఇంకెవరికో లొంగిపోతారేమో, ఈ భయం ఉంటుంది. అంటే ప్రేమ చాలా ఉన్నతమైంది. దాన్ని బజార్లో పెట్టి అమ్మేది ఒప్పు సమానం కాదు. ఇంచుమించుగా నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని, ఇంచుమించుగా అలాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. నాకు తెలియదని వాళ్ళు అనుకుంటున్నారు, ఐఎమ్ సారీ ఫర్ ఇట్. కానీ వాళ్ళలో మానవత్వం అయినా ఉంటుందేమో అని పరీక్షించాను నేను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో గాని ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. ఏంది కస్టమర్ సంఖ్యలు పంపించేసావంట? ఏం వేషాలు వేస్తున్నావా? అది కాదన్న, ఒంట్లో బాగాలేదు. ఒళ్ళు బానే ఉంది కదా, ఆయన చేసే పనేముంది, పడుకోవడం ఒకటే కదా. ఇంకొకసారి ఇట్లా చేసినావంటే నా సంగతి నీకు బాగా తెలుసు, అర్థమైందా? గంటలు ఇంకో కస్టమర్ వస్తున్నాడు, మూసుకొని రెడీ అయ్యి ఉండు. ఎలా